నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతికి పూర్వ వైభవం తేవాలి, అమరావతిని నిర్మాణాలు ప్రారంభించాలి అనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఒక భగీరథ ప్రయత్నమే చేస్తున్నాడు. సో అది 5 సంవత్సరాల్లో పూర్తవుతుందా అంటే అవ్వదు, కానీ ఒక రూపం అయితే తీసుకురావడానికి ఒక లక్ష్యంతో అయితే పనిచేస్తున్నాడు. సో దాంట్లో భాగంగానే ఏదైతే అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలంగా లేదని గతంలో కమిటీలు ఇచ్చినా కూడా దానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా పెట్టాలనే ఉద్దేశంతో చూసినాడు. సో దాంతోనే ఆ పరిసరాల్లోనే కరకట్ట దగ్గర చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ, లేకపోతే అక్కడ కొన్ని నిర్మాణాలు మొదలుపెట్టడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత అక్కడ నీటిని పక్కకి డంప్ చేసేటటువంటి ప్రణాళికలో కూడా కొంత డబ్బులు వెచ్చించడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసేటట్టు దానికని ఏది ఏమైనా అమరావతిలో పనులు అయితే శరవేగంగా అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. రెండవది, ఆల్రెడీ అమరావతికి వరద ముప్పు ఉంటుంది అన్నది వాస్తవం, కానీ ఆ వరద ప్రాంతాల్లో కూడా అద్భుతమైనటువంటి నగరాలు కట్టి ఉన్నారు కదా, దానికి రోల్ మోడల్గా అమరావతిని కూడా తీర్చిదిద్దాం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక సంకల్పంతో కొత్తగా ఒక ప్రణాళిక అయితే ఏర్పాటు చేసినాడు. ఏది అమరావతి వైపు నివారణకు మరో 5 ఎత్తిపోతలు ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా నిర్మాణం, నెక్కెళ్ళ నుంచి పిచ్చుకలపాలెం వరకు తవ్వే గ్రావిటీ కెనాల్పై 4 తాత్కాలిక ఎత్తిపోతలు. ఈ పథకాల డిపిఆర్లు తయారీకి టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసినటువంటి ఏడీసీఎల్. ఉండవల్లి వద్ద ఇప్పటికే 5,000 క్యూసెక్కులు ఎత్తిపోసేలా పథకం కూడా పూర్తి అయినా ముప్పు తొలగనటువంటి పరిస్థితి. దాంతో ఉండవల్లి వద్ద ఇప్పటికే 5,000 క్యూసెక్కులు ఎత్తిపోసేల పథకంతో ప్రపంచ బ్యాంకు ఈ సమస్యను అధిగమించేదానికి 5 ఎత్తిపోతలను నిర్మించాలని ఏడీబీతో కలిసి ప్రతిపాదన. రెండో దశలో లామ్ నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ నిర్మాణం, ఆ కెనాల్కు అనుసంధానంగా లామ్, పెద్దపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం అనేవి కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో ప్రవహించేటటువంటి వాగుల్లో ప్రధానమైనవి కొండవీటి వాగు, పాలవాగు, కొండవీటి కొండల్లో పెరిచెర్ల వద్ద నిర్మించేటటువంటి కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. కొండవీటి వాగు పరివాహక ప్రాంతం 427 చదరపు కిలోమీటర్ల. కొండవీటి కొండల నుంచి ప్రవహించేటటువంటి యొక్క వాగు 31.15 కిలోమీటర్ల ప్రయాణం. ఆ తర్వాత నీరు కొండ వద్ద రాజధానిలోకి ప్రవేశించింది. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు 28.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ వాగు కనిష్టంగా 6 మీటర్ల నుంచి గరిష్టంగా 20 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంది. కృష్ణానది, కొండవీటి వాగుకు ఒకేసారి వరదలు వస్తే కృష్ణా వరద కొండవీటి వాగులో 28.85 కిలోమీటర్ల పొడవున ఎగదన్నే ప్రమాదం ఉంటుంది. ఇది రాజధాని ముప్పునకు దారితీస్తుంది. రాజధానికి, కొండవీటికి వాగు ముప్పు నివారించడానికి ఆ వాగు ప్రవాహాన్ని సామర్థ్యాన్ని అనంతవరం నుండి శాఖమూరు మీదుగా నీరుకొండ వరకు 111.6 కిలోమీటర్ల నుండి 23.6 కిలోమీటర్ల వరకు 2,120 క్యూసెక్కుల నీరు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలని, కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ వరకు 4.6 కిలోమీటర్ల నుండి 11.6 కిలోమీటర్ల కొండవీటి వాగు ప్రవాహాన్ని సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా లోతు, వెడల్పు చేయాలని, కృష్ణాయపాలెం నుంచి ఉండవల్లి వరకు 4.6 కిలోమీటర్ల నుంచి కొండవీటి వాగు ప్రవాహాన్ని సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. నీరుకొండ వద్ద 0.4, కృష్ణాలయం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.08 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా 5 ఎత్తిపోతలను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అమరావతిని డెవలప్ చేయడం అన్నది మొదలైతే పెట్టిండు. థ్యాంక్ యూ.